కొత్త బైకర్స్ గురు, పాత బస్తీలో రైడ్స్ షురు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. అసలు తిరుపతి లడ్డూ వ్యవహారంలో అపచారం జరిగింది అనేటటువంటి నివేదిక ప్రభుత్వానికే గనుక వచ్చి ఉన్నా దీన్ని ప్రభుత్వం వ్యవహరిస్తుందో తీరు చూస్తూ ఉంటే ఆ జరిగినటువంటి అపచారం ఎవరి వల్ల జరిగిందో వాళ్ళని శిక్షించాలని కానీ ఇతరత్ర ఉద్దేశం కంటే దీని నుంచి తన రాజకీయ ప్రత్యర్థిని ఎలా బద్నాం చేద్దాం అనేటటువంటి ఉత్సుకత ఎక్కువ ఉన్నటువంటిగా కనపడుతుంది. ముఖ్యమంత్రి దాన్ని ప్రస్తావించటమే దానికి ఆ ప్రాముఖ్యత వచ్చింది. ఇప్పుడు 100% దీని మీద నిర్ధారణ జరిగి దోషులు శిక్షింపబడకపోతే ఇది రాజకీయ కోణం నుంచి ముఖ్యమంత్రి చేసిన ప్రయత్నంగానే పరిగణించబడుతుంది. మొట్టమొదట దీనికి కారకులైనటువంటి వాళ్ళ మీద కేసు ఫ్రేమ్ చేయాలి, వాళ్ళ మీద క్రిమినల్ కేసు అయితే క్రిమినల్ కేసు పెట్టాలి, వాళ్ళని అరెస్ట్ చేయాలి, కోర్టులో ఆ రికార్డు అంతా కోర్టుకి సమర్పించాలి. ఎవరయాంలో జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎందుకంటే బయట వస్తున్న వార్తలు 2 నెలల క్రితమే నివేదిక వచ్చింది. 2 నెలల క్రితమే నివేదిక వస్తే ఇప్పటి వరకు ఉపేక్షించవలసినటువంటి అవసరం ఏమొచ్చింది? రెండోది, ఈ అంశాన్ని ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి దీన్ని ప్రస్తావించవలసిన అవసరం ఉందా అని అంటే 100% మనకి కనపడుతుంది. దీంట్లో వెంకటేశ్వర స్వామికి ఏం అపచారం జరిగిందో లేదో ఆ వెంకటేశ్వర స్వామికే తెలుసు. కానీ వెంకటేశ్వర స్వామిని అడ్డెట్టుకొని రాజకీయ ప్రత్యర్థిపై కక్ష సాధిద్దామనే ధోరణి 2014 నుంచి ఉంది. ఆ రోజుల్లో కూడా ఏదో ఒక నెపం చెప్పి, ఎందుకంటే ప్రత్యర్థి క్రైస్తవ మతస్థుడు కావటమే. మనం గతంలో చూసాం, జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా చాలా చోట్ల విగ్రహాలు పగిలిపోతూ ఉండేవి. ఇప్పుడు ఏం లేవు, ఎక్కడ ఏ విగ్రహానికి ఎవరు ఏమి రావటం లేదు. అలాగే తిరుపతి కొండ మీద ఎక్కడైనా శుద్ధ ముక్కతో ఇలా ప్లస్ గీతి ఉంటే ఇదిగో ఇక్కడ తీసుకొచ్చి జీసస్ని పెట్టేస్తున్నారు. ఎందుకో మొదటి నుంచి తిరుపతి వెంకటేశ్వర స్వామి మీద ఇతనికి ప్రత్యర్థికి భక్తి లేదు, లేకపోతే అపచారం చేస్తున్నాడు అని జనాన్ని డైవర్ట్ చేద్దామనే ప్రయత్నం ఒకటి జరుగుతుందనే అపోహ జనంలో ఉంది. కాబట్టి హైకోర్టు న్యాయమూర్తి మీద చేత దీని మీద దర్యాప్తన జరపాలి, దోషుల్ని న్యాయస్థానంలో శిక్షించాలి, ఆ వివరాలన్నీ కూడా బహిర్గతం చేయాలి. అలా చేయటంలో కానీ దీన్ని ఇంకా నేను వదిలేశాను అనేటటువంటిది వస్తే ఇది 100% ప్రభుత్వం ప్రత్యర్థిపై బురద జల్లటానికి చేసినటువంటి హేయమైన ప్రయత్నంగా చరిత్రలో లిఖింపబడుతుంది. గత వారం రోజుల నుంచి మరి తిరుమల తిరుపతి దేవస్థానం కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి మీద లడ్డు అభియోగం మీద వచ్చినటువంటి ఆరోపణలు వాస్తవాలో అవాస్తవాలో తేల్చుకోవడానికి మన మనసులో మాట బయట పెట్టే ముందు కాస్తైనా కోస్తైనా ఆలోచించి మాట్లాడుంటే బాగుండేదని చెప్పి మా అభిప్రాయం. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మరి భక్తులందరూ కూడా మనోవేదనకి హిందూ భక్తులందరూ కూడా మనోవేదనకి గురై ఇవాళ ఇతర మతస్థుల దగ్గర చులకన భావం ఏర్పడే పరిస్థితికి తీసుకొచ్చినటువంటి దుస్థితి ఇవాళ ప్రధాన కారకుడు అయినటువంటి మన ముఖ్యమంత్రి గారు కాస్త దీని మీద శ్రద్ధ తీసుకుని మాట్లాడుంటే బాగుంటుందని చెప్పి మా అభిప్రాయం. మరి దీన్ని ఇక్కడి నుంచైనా దాన్ని కప్పిపుచ్చి దానికి ఒక రకమైన మంచి సద్భావన కార్యక్రమం చేపడితే ప్రజల మనోభావాలు దెబ్బతీయకుండా భక్తుల దీన్ని ఇవాళ తిరుపతి లడ్డు అంటే మరి అర్ధరాత్రి ఫోన్ చేసినా అర్ధరాత్రి ఎవరైనా తిరుపతి వెళ్తున్నాం అంటే బాబు ఒక లడ్డు కాదయ్యా 4 లడ్డూలు పట్టరావయ్యా, రూపాయి కాదు 10 రూపాయలైనా ఇచ్చి పట్టరా అని చెప్పే పరిస్థితిలో అది పవిత్రతతో కూడుకున్నటువంటి ప్రసాదం. ఆ ప్రసాదాన్ని ఇవాళ మరి ఈ రకంగా తీసుకురావడానికి మరి వాళ్ళు పూనుకోవడం దురదృష్టకరం అని చెప్పి భావిస్తున్నాను. చంద్రబాబు చేసిన ప్రకటన వల్ల హిందూ భక్తుల మనోభావం ప్రపంచవ్యాప్తంగా, ఎందుకంటే తిరుమల అంటేనే ప్రపంచంలోనే అధిపతి బాబు చేయడం ఎంతవరకు
అంటే భక్తునికి భగవంతుడికి మధ్యలో ఒక సమన్వయం అన్నది ఉంటుంది. అందులో ప్రత్యక్షంగా శ్రీహరి శ్రీ వెంకటేశ్వర స్వామి వ్యవహారంలో ప్రపంచవ్యాప్తంగా అనేక మంది భక్తుల యొక్క ఒక రకమైన సెన్సిటివ్నెస్ పాడైంది ఈ వ్యవహారం వల్ల. ఎందుకు సెన్సిటివ్ విషయం పాడైందంటే ఒక రకమైన తప్పు జరిగింది అన్నప్పుడు దాన్ని సెన్సిటివ్ విషయంలో చూసుకోవాలి తప్ప ప్రపంచవ్యాప్తంగా దీన్ని అల్లరి చేసేసి లేదా ఒక వ్యక్తినో ఒక పార్టీనో దృష్టిలో పెట్టుకుని దీన్ని అల్లరి చేయడం అనేది భక్తులు రాజకీయంగా లబ్ధి పొందడం కోసం ఈ రకం ప్రయత్నం ఏమైనా చేస్తారా? అంటే అది రాజకీయంగా లబ్ధి పొందారా వ్యక్తిగతంగా లబ్ధి పొందారా అనేది పక్కన పెడితే ఖచ్చితంగా భక్తుడికి భగవంతుడికి మధ్య ఉండే ఒక అనుసంధానమైన విషయాన్ని ఈ లడ్డు వ్యవహారంలో చాలా అవహేళన చేసినట్టుగా ఉంది. ఇది గతంలో ఇప్పుడు ఏ జూన్లోనో జూలైలోనో ముందో అంతకుముందు అయితే 5 సంవత్సరాల లోపల ఎవరైనా లడ్డు తిన్నవాళ్ళు ఉంటే అయ్యో మనం ఇటువంటి లడ్డు తిన్నామా అనే ఫీలింగ్ కలిగేలా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. దీన్ని ఎవరైతే బాధ్యులు ఉన్నారో ఆ బాధ్యుల మీద శిక్షించండి, ఆ బాధ్యుల మీద చర్యలు తీసుకోండి. కానీ ఈ రకమైన ప్రాపకం వల్ల భగవంతుడికి అదేవిధంగా ఇతర మతస్థులకి ఈ మతం చులకనయ్యే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. నా పేరు మాదిరాజ్ శ్రీనివాస్, ఆంధ్రకేసరి యోజన సమితి. స్వామివారి సమర్పించే లడ్డూకు సంబంధించిన నెయ్యి విషయంలో చంద్రబాబు నేరుగా ఈ రకమైన ఆరోపణలు చేయడం గోవింద గోవింద అని ప్రపంచమంతా వేకోజాము నుంచి స్మరించే ఈ భారతదేశంలో ఉదయాన్నే తెల్లవారుజాము నుంచి ఈ నెయ్యి కల్తీ అనేది ప్రచారం చేసుకుంటూ ఉన్నారనంటే ఇంతకన్నా కూడా దౌర్భాగ్యమైన పరిస్థితి హిందువులకు రాకూడదని, భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఎన్నో సమస్యలున్నా కూడా ఈరోజు ఈ సమస్యను పైకి తీసుకొచ్చి ఇది నిజమా కాదా అనేది ఒక రహస్య పర్యవేక్షణ చేయకుండా, దీని మీద ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఏం తీసుకోకుండా ఈరోజు కల్తీలు జరిగిపోయినాయి అయ్యనంటే ఈరోజు హిందువే తక్కువ చేశాడా, లేకపోతే హిందూ సాంప్రదాయాన్ని హిందువే మెంటగలిపాడా, హిందూ సాంప్రదాయాన్ని ఏ మతానికి కూడా సరిపాటు లేదని అందరు చెప్పుకుంటా ఉన్నా కూడా అసలు ఇప్పుడు హిందువులు అనేవాళ్ళు ఒక కొవ్వు పదార్థాన్ని ప్రసాదాలు తినాలని చెప్పి ఈరోజు సాక్షాత్తు మన గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం అనేది చాలా బాధాకరం. దీన్ని ప్రతి ఒక్క హిందువు కూడా ఈరోజు బాధపడుతున్నారు, ఖండిస్తున్నారు కూడా. కానీ జూలై 17వ తేదీ ల్యాబ్ రిపోర్ట్ ఇచ్చారు, 23వ తేదీ దాని అనాలిసిస్ రిపోర్ట్ కూడా వచ్చారు. కానీ మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం కన్నా మీరు ఎన్ని ట్యాంకులు ఈ గీ వాడారు, ఆ శాంపిల్స్ అన్నీ ఏమైనాయి? నిజంగా కూడా చెప్పాలనంటే ముందుగా స్వామివారి ప్రసాదం తినేది అక్కడ సాంప్రదాయంగా హిందూ ఘనపాట్లు పండితులు బ్రాహ్మణులు స్వచ్ఛమైన భక్తితో అక్కడ ప్రసాదాన్ని తయారు చేస్తారు. నిజంగా కూడా దీంట్లో కొవ్వు వాడారని వాళ్ళు కానీ అనిపిస్తే ఇప్పుడు ఆ ప్రసాదాలు చేసే వాళ్ళందరికీ కూడా బ్లడ్ శాంపిల్స్ కానీ తీస్తే వాస్తవం బయటకు వస్తుంది. ప్రసాదం చేసిన తర్వాత వాళ్ళు తినే మా అందరికీ కూడా పెడతారనే ప్రగాఢమైన విశ్వాసం ఉంది. దీంట్లో వాస్తవాలు తెలియచేయాలని చెప్పి ఆ ఏడుకొండల స్వామిని వేడుకుంటూ వాస్తవం తరలో రాకపోతే హిందువులందరూ కూడా తిరగబడే స్థాయి వస్తుంది.